పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నిన్న జరిగిన తొలి విడత పల్లెపోరులో హస్తం పార్టీ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. అర్ధరాత్రి వరకు వెల్లడైన ఫలితాల మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్ని కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ 1146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం, సిపిఐ డబుల్ డిజిట్ స్థానాలు సాధించాయి. బీజేపీ 180కి పైగా సర్పంచ్ స్థానాల్ని దక్కించుకుంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు చోట్ల మహిళలు, చంటి పిల్లలతో కొందరు వృద్ధులు అంబులెన్స్ల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతంలో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచ్, 27678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు వేయగా పురుషులు 21,99,267 మంది ఓటేశారు. ఇతరులు 78 మందిలో పోలింగ్ లో పాల్గొన్నారు. వీరు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలోనూ 90% పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా చోట్ల ఉత్కంఠ భరితంగా లెక్కింపు జరిగింది. 1, 2, 3 ఓట్ల తేడా ఉండటంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు. దీంతో లెక్కింపు అర్ధరాత్రి దాటినా కొనసాగింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్తో పాటు నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరచగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ముందుంది. మహబూబ్ నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. నిన్న జరిగిన తొలి విడత పల్లెపోరులో హస్తం పార్టీ మద్దతుదారులు విజయ దుందుబి మోగించారు. అర్ధరాత్రి వరకు వెల్లడైన ఫలితాల మేరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2383 సర్పంచ్ స్థానాల్లో విజయ దుందుబి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టి పోటీ ఇచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ 1146 పంచాయతీల్ని గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సిపిఎం, సిపిఐ డబుల్ డిజిట్ స్థానాలు సాధించాయి. బీజేపీ 180కి పైగా సర్పంచ్ స్థానాల్ని దక్కించుకుంది. శీతాకాలమైన ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు చోట్ల మహిళలు, చంటి పిల్లలతో కొందరు వృద్ధులు అంబులెన్స్ల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తొలి విడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా 3834 సర్పంచ్, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది.
84.28% ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88% పోలింగ్ జరగ్గా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79% ఓట్లు పోలయ్యాయి. మొత్తం 53,57,277 మందికి గాను 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో అత్యధికంగా మహిళలు 23,15,796 మంది ఓటు వేగా పురుషులు 21,99,267 మంది ఓటేశారు. ఇతరులు 78 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటల్లోనూ 90% పైగా ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంటకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలైంది. చాలా చోట్ల ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. 1, 2, 3 ఓట్ల తేడా ఉండటంతో పలు దఫాలు రీకౌంటింగ్ నిర్వహించారు. దీంతో లెక్కింపు అర్ధరాత్రి దాటినా కొనసాగింది. నల్గొండ, ఖమ్మం, మెదక్, యాదాద్రి, వరంగల్, ఆదిలాబాద్, సూర్యాపేట, కరీంనగర్, కామారెడ్డి, జనగామ, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్తో పాటు నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కనబరచగా సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ముందుంది. మహబూబ్ నగర్, మహబూబాబాద్, వనపర్తి, భద్రాద్రి, సంగారెడ్డి, రంగారెడ్డి, హనుమకొండ జిల్లాల్లో కాంగ్రెస్ కి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇచ్చింది. వార్డు సభ్యుల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ స్థానాల్లో గెలిచారు.